చైత్ర ఇప్పుడు మనం ఎడిపోతున్నాం చెప్పే అసలు సంక్రాంతి అంటే మనకు అందరికి బాగా గుర్తొచ్చేది ఏంటి? బాగా గుర్తొచ్చేది ముగ్గు కదా. సో ఇప్పుడు మనం అందరం ముగ్గేసి నీ ఫ్యాన్స్ అందరికి చూపిద్దాం అంటావా? అంతేనా? సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం వేయాలి? ముగ్గేయాలా? ఫస్ట్ నేను ముగ్గేస్తా, తర్వాత నువ్వు రంగులే. గొబ్బెమ్మని ఎక్కడ పెడదాం? గొబ్బెమ్మ లేదు కదా మన దగ్గర, మరి ఎవరిని పెడదాం గొబ్బెమ్మగా? నువ్వు కూర్చుంటావు మధ్యలో? లేదు, గొబ్బెలు లేవు కదా, అందుకని నువ్వు గొబ్బెమ్మలాగా మధ్యలో కూర్చుంటావు కదా ముగ్గుకి. ప్లీజ్ కూర్చొని ఎవరు లేరే. సరిపోతుందా? సరే లాస్ట్లో చూద్దాం. ఒకవేళ గొబ్బెమ్మగా చెడిపోతుందా? ఏం కాదు, చెడిపోకుండా మంచిగా కూర్చోబెడతా డ్రెస్ ముడిచేసి. ప్లీజ్. సరే ముగ్గేస్తా, లాస్ట్ గొబ్బెమ్మ లేకపోతే నేను కూర్చోబెడదాం. ఓకే సరే స్టార్ట్ చేద్దామా? నాకైతే రాదు. సున్నాయాలా? ఓకే, ఫ్లవర్ లాగా చేయనా? ఐ లవ్ యూ. నీకు నువ్వు ఐ లవ్ చెప్పావు నాకు. ఐ లవ్ యూ టూ. అక్కడ వేయాలా? ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి, ఫస్ట్ ఇక్కడ వేసుకోవాలి కదా. ఇంతే కదా. తర్వాత ఇప్పుడు ఏమేయాలి? కరెక్టేనా చైత్ర? కాదు చైత్ర, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంట? దేనికి వేస్తున్నాం? సంక్రాంతికి. తర్వాత పెద్దయిన తర్వాత మర్చిపోయినా అన్ని. మర్చిపోవద్దు, బట్ మర్చిపోయినా. ఏం చేయమంటావు ఇప్పుడు? మంచిగా వేస్తున్నానా? మీ అమ్మమ్మ ఇట్లా వేస్తుందానే? వేరే డిజైన్ వేస్తుందా? ఇట్లా లేదా? ఎవరు మంచిగా వేసి? నేను మంచిగా వేస్తున్నా, మీ అమ్మమ్మ మంచిగా వేస్తుందా? ఓకే, మీరు మా ఇంటికి వచ్చేస్తావు మురుకులు తిన్నా? జీరో పెట్టలేను. కాదు, ఒక్క నిమిషం. మీ ఇంట్లో మురుకులు చేస్తారు కదా, నువ్వు చేయవా? చైత్ర, ఇప్పుడు పొంగల్ అంటే నీకేంటో తెలుసా? ఏంటి పొంగల్ అంటే? పొంగల్ అంటే లడ్డులా చేసి ఫ్రై చేసి నా వీడియో వస్తాయి కదా, పొంగల్ అంటే. అంతేనా? అంతే అంతే. ఓకే ఓకే ఓకే. కరెక్ట్గా వేసినా ముగ్గు? కాదు, సంక్రాంతికి ఏమేమి అప్పడాలు చేసుకుంటారు చెప్పు? ఏం చేసుకుంటారు? చపాతీలు చేస్తారా సంక్రాంతికి? మీ ఇంట్లో ఏం చేస్తారు? చపాతీలా? మేము చపాతీలు చేస్తున్నాం. మీరు కూడా చపాతీలా? అవునా? సరే, నువ్వు బాగా జరుపుకునే ఫెస్టివల్ ఏంటి? పండగలు. పండగలు ఏం తెలీదా? సరే, నీకు బాగా ఇష్టమైన పండగ ఏంటి? సంక్రాంతియా? సంక్రాంతికి ఏమేమి చేస్తాం మనం? పొద్దున్న లేస్తే ఏమేమి గుర్తొస్తాయి? చపాతీలు గుర్తొస్తాయా? ఓకే, ఇంకా? ఫెస్టివల్ వస్తే అందరూ ఊరిపోతారు. పూరీలు కూడా చేస్తారా? చికెన్ వడ చేయరా? చికెన్ కూడా చేస్తారా? ఓకే, నువ్వు బాగా తింటావా చికెన్? మరి అయినా మీరు బాపనోళ్ళు కదనే మొన్న చెప్పినావు, అందరి ముందు అట్లా చెప్పినావా? ఉట్టిగా చెప్పావా? మరి అందరు నేను అట్లా బాపనోళ్ళు కదా, చికెన్ తినదు కదా, నన్ను తిడుతున్నారు. మరి దాని వాళ్ళకి ఏం చెప్తావు? గీతక్కని తిట్టకండి అని చెప్పు. చెప్పవా? చెప్పవా గీతక్కని తిట్టకండి అని చెప్పు.
గీతక్క నిడితే ఏం చేస్తావు? గీతక్క నిడితే ఏం చేస్తావు? ఇగో ఇట్లా వేయాలి కదా, అన్నిటికీ ఒక్కొక్క కలర్ వేయాలి. ఇదే వేయాలి. ఆహా, ఒకే కలరు ఈ 3కి వేయాలి. ఇగో ఇప్పుడు నేను ఇట్లా వేసినా కదా అట్లా. ఓకే. సంక్రాంతికి ఇంకా మనకు బాగా గుర్తొచ్చేది ఏంటి చెప్పు? బాగా గుర్తొచ్చేది, ఇంకా గుర్తొచ్చేది ఏంటి బాగా చెప్పు? చికెన్ గుర్తొస్తుందా ఎక్కువ నీకు? గాలిపటలు అవి ఏం గుర్తు రాదా? కైట్స్ నువ్వు ఎగరేయవా? ఎగరేయవా? ఇష్టం ఉండదా నీకు? చెమ్మచెక్క ఇష్టమా? చెమ్మచెక్కనా? ఓకే. మీ అమ్మ ఇప్పుడు నీకు ఎక్కడైనా హాలిడేస్ ఇచ్చినప్పుడు, ఏదైనా మీకు సంక్రాంతి హాలిడేస్, దీపావళి హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు ఏ ఊరు వెళ్తావు? చాలు అయిపోయింది. అట్ట తీయకూడదు, ఇది ఇట్లా వేయాలి. ఇంకా అది పెట్టేసాక ఓకే. ఇక్కడ వేద్దామా? అక్కడే వస్తాను నేను కూడా. ఆహా, ఇది తీసుకున్న తర్వాత ఓకేనా? ఇక్కడ గ్రీన్ వేద్దాము. గ్రీన్ గ్రీన్ వేయద్దు, ఒక దానికి మాత్రమే గ్రీన్ వేయాలి. సరే, ఇట్లా లైట్గా వేయాలి. కాదు చైత్ర, నేను ఒకటి అడిగితే చెప్పు. మీ ఇంటికి వస్తా నేను సంక్రాంతికి, ఏం చేసి పెడతావు? ఎప్పుడు బెండకాయ? ఎప్పుడు బెండకాయనా? బెండకాయ వేసి పెడతావా? నాకు చికెన్ మటన్ ఇష్టం, మరి అది పెడతావా? చికెన్ మటన్ అదే సేమ్ కలర్ వేస్తున్నా. కాదు, నాకు ఏమి ఇష్టం అడగవా మరి? చికెన్ మటన్ మీ ఇంట్లో చేసి పెడతావా? ఎప్పుడు అడిగాను, ఇప్పుడు అడుగుతున్నా, చెప్పు. చికెన్ మటన్ చేసి పెడతావా లేదా? ఓకే. మీ ఇంట్లో అయినా చికెన్ మటన్ చేయరు కదా, బాపనోళ్ళు కదా మీరు, వేపినావు కదా ఆ మాట. ఉట్టిగా చెప్పావా? నీకు అప్పుడు గుర్తొచ్చి ఏదో చెప్పేసావు అంటావు, అంతేనా? నువ్వు అట్లా చెప్పినందుకు అందరూ నన్ను తిడుతున్నారు తెలుసా? ఎందుకు అడిగావు చిన్నపిల్లకి అని అడిగితే, చిన్నపిల్ల ఊరికే చెప్పింది అని చెప్పిన. నేను ఎవరు నమ్మట్లేదు చైత్ర. చైత్ర, మీ అమ్మమ్మ ఎప్పుడు నేర్పించలేదా మీ ఇంట్లో ముగ్గులు నేర్పించడం? చిన్నప్పుడు నేర్పించిందా? చిన్నప్పుడు మర్చిపోయావా? ఇప్పుడు గుర్తున్నాయా మరి? ఏం గుర్తున్నాయి నీకు? రెడ్ కాదు, ఏం గుర్తున్నాయి నీకు? ఎక్కడ వేయాలా? అక్కడ. మీ అమ్మమ్మ బాగా ఏది నేర్పించింది నీకు? ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు నువ్వు మీ అమ్మమ్మ? ముగ్గులు వేసుకుంటారు నువ్వు మీ అమ్మమ్మ? ఓకే. ముగ్గులు వేయడం నేర్పించిందా బాగా? ఇంకేం నేర్పిస్తుంది? వంట నేర్పించలేదా? వంట నేర్పించలేదా? ఓకే. పువ్వులు తీసుకొని, మన సంక్రాంతి అంటే బాగా గుర్తొచ్చేది రేగిపళ్ళు కూడా కదా చిన్నపిల్లకి. ఓకే. ఇది మనకి బాగా సంక్రాంతి అంటే బాగా గుర్తొచ్చేది భోగి పండ్లు. దీన్ని అది చిన్నపిల్లలకి అంటే ఫస్ట్ డే మార్నింగ్ స్నానం చేపిస్తారంట, తెలుసా నీకు? అది తెలుసా? స్నానం చేసి కొద్దిసేపు ఆగి వెళ్ళాలి, మళ్ళా తినాలి భోగి
భోగి పళ్ళు తింటారా? స్నానం చేస్తూనే తినేస్తారా? కొంచెం ఒళ్ళులో పోసుకొని తినేస్తారా? అవునా? ఇప్పుడు మనము అంటే సంక్రాంతి అంటే బాగా గుర్తొచ్చేది భోగి పళ్ళు కూడా కాబట్టి మనము దీంట్లో పెడతామంట. ఇప్పుడు ఫస్ట్ పువ్వులు పెడదాము. కొంచెం ఇక్కడ పెట్టు. ఓకే, ఇప్పుడు దాంట్లో భోగి పళ్ళు పెట్టాలి. ఓకే, భోగి పళ్ళు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాలి. మీ అమ్మమ్మ సంక్రాంతికి ఇట్లా వేస్తుందా భోగి పళ్ళు? నీకు స్నానం చేపిస్తుందా? చేపిస్తుందా? చాలు చాలు చాలు. 1 2 పెట్టాలి. 3 పెట్టేసి. ఇప్పుడు ముగ్గు అయిపోయింది కదా. మీ అమ్మమ్మ బాగా వేసిందా ముగ్గు? నేను బాగా వేసానా? నేను బాగా వేసానా? ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో నేర్పించిర్రా? మీ అమ్మమ్మ ముగ్గు నేర్పిస్తే నువ్వు చిన్నప్పుడు మర్చిపోయాను. ఓకే, మనకు సంక్రాంతి అంటే బాగా ముగ్గులో ఇదేంటి? భోగి పండ్లు. ఓకే, మనము సంక్రాంతి అంటే 3 days చేసుకుంటాం కదా. 3 days చేసుకుంటాం కదా సంక్రాంతి అంటే. ఫస్ట్ డే ఏం చేస్తారు? భోగి పళ్ళు చేస్తారా? ఇది మంటలు వేసుకొని చేయరా? చేయరా? అదేంటి? ఫస్ట్ డే ఇదేంటి పెద్ద మంటలు వేసి 5 o'clockకి నువ్వు చేసుకోలేదు ఎప్పుడు చేసుకోలేదు అలా? ఓకే, సెకండ్ డే ఏం చేస్తారు? మళ్ళీ అట్లానే పోసుకుంటారు సెకండ్ డే. అట్లే పోసుకొని తినేస్తారు. థర్డ్ డే చికెన్ మటన్ వండుకొని తినేస్తారు. అంతే, మీ ఫెస్టివల్ అంతే. అట్లే చేసుకుంటారు. ఓకే, అసలు బాగా మనము ఫెస్టివల్ అంటే బాగా ఫస్ట్ ఏమేమి రెడీ అవుతాం చెప్పు? ఫెస్టివల్ ఓకే, తర్వాత జుట్టు వేసుకోవాలి, తర్వాత మేకప్ కూడా వేసుకోవాలా? తర్వాత పువ్వులు పెట్టుకోవాలి, తర్వాత ఇది పెట్టుకోవాలి. ఏంటి? ఓకే, అది కూడా పెట్టుకోవాలి.